ఈ రోజు మనం జియో సిమ్ వెనుకాల ఉన్న రహస్యాలను తెలుసుకోబోతున్నాం. జనాల్లో ఉన్న కొన్ని డౌట్స్ ని ఈ రోజు నేను మీకు క్లియర్ చేయబోతున్నాను. జనాలకి జియో సిమ్ పైన రకరకాల ప్రశ్నలు వస్తున్నాయి. ఆ ప్రశ్నలకి సమాధానం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఫస్ట్ క్వశ్చన్, జియో సిమ్ కొనాలా వద్దా? జియో సిమ్స్ లో ఎటువంటి స్కామ్లు లేవు. మీరు కళ్ళు మూసుకొని జియో సిమ్ కొనుక్కోవచ్చు. జియో సిమ్ అనేది ఫ్రీ. వాళ్ళ టార్గెట్ 10 కోట్ల మంది సబ్స్క్రైబర్లు, కానీ ఇప్పటికి 3 కోట్ల మంది సబ్స్క్రైబర్లు మాత్రమే ఉన్నారు. ఇప్పుడు జియో సిమ్ ఫ్రీగా ఇచ్చిన 2017 నుండి వాళ్ళకి సంవత్సరానికి 10,000 కోట్ల ఆదాయం వస్తుంది. కానీ మిగతా నెట్వర్క్ల ఆదాయంతో పోలిస్తే ఈ ఆదాయం చాలా తక్కువ. డిసెంబర్ 30 తర్వాత నుంచి కూడా అంబానీ ఫ్రీగా సర్వీస్ చేసే కెపాసిటీ ఉంది. కానీ TRAI రూల్ ప్రకారం ఒక ఆఫర్ అనేది 90 రోజులు మాత్రమే ఉంచాలి. అందుకని జియో సిమ్ ని 90 రోజులు మాత్రమే ఫ్రీగా పెట్టారు. అందుకే డిసెంబర్ 31 వరకే ఆఫర్ని పెట్టారు అంబానీ. ఇంకొంతమంది నోట్ల బ్యాన్ గురించి అంబానీకి ముందే తెలుసని, బ్లాక్ మనీని వైట్ మనీగా చేయడానికి జియో సిమ్ తీసుకొచ్చారని చాలా మంది జనాలు అనుకుంటున్నారు. అతను అలా చేస్తున్నారో లేదో కాసేపు పక్కన పెడదాం. జియో సిమ్ ఫ్రీగా ఇవ్వడం స్టార్ట్ చేసింది 2016లో కాదు, 2015లో. దీన్ని బట్టి చూస్తే అది ఫేక్ న్యూస్ అని తెలుస్తుంది. అందుకే ఫేక్ న్యూస్ ని పక్కన పెట్టండి. సెకండ్ క్వశ్చన్, ఆరెంజ్ కలర్ జియో సిమ్ కి బ్లూ కలర్ జియో సిమ్ కి తేడా ఏంటి? ఆరెంజ్ కలర్ సిమ్ అందరూ యూజ్ చేయొచ్చు, అది నార్మల్ సిమ్. బ్లూ కలర్ సిమ్ అనేది నెంబర్ పోర్టబుల్ చేసుకున్న వాళ్ళ కోసమే, అంటే దాని మీద నెంబర్ ఉండదు. బ్లూ కలర్ సిమ్ కొన్నారంటే మీ పాత నెంబరే కొత్త నెంబర్గా అవుతుంది. ఐడియా, వడాఫోన్, ఎయిర్టెల్ కస్టమర్లు ఉంటారు కదా, వాళ్ళు వాళ్ళ నెంబర్ మారకుండానే జియో సిమ్కి మారాలంటే బ్లూ కలర్ జియో సిమ్ కొనుక్కోవాల్సి వస్తుంది. ఫీచర్స్లో అయితే ఏ తేడా ఉండదు. ఆరెంజ్ కలర్ సిమ్ వాళ్ళకి ఏ ఫీచర్స్ ఉంటాయో బ్లూ కలర్ సిమ్ వాళ్ళకు కూడా అవే ఫీచర్స్ ఉంటాయి. థర్డ్ క్వశ్చన్, 4G LTEకి Vivo LTEకి తేడా ఏంటి? సింపుల్గా చెప్పాలంటే 4G LTE పాత టెక్నాలజీ, 4G Vivo LTE లేటెస్ట్ టెక్నాలజీ. మీరు వాయిస్ కాల్ చేసేటప్పుడు మీది 4G LTE సిమ్ అయితే మీ వాయిస్ అనేది 4G సిగ్నల్ ద్వారా ట్రాన్స్ఫర్ కాదు. మీరు కాల్ చేసేటప్పుడు ఆటోమేటిక్గా 4G సిగ్నల్ కట్ అయ్యి 3G లేదా 2G సిగ్నల్లో వాయిస్ కాల్ వెళ్తుంది. దాదాపు చాలా మంది దీన్ని గమనించే ఉంటారు. దీన్ని బట్టి చూస్తే 4G LTE అనేది జస్ట్ ఇంటర్నెట్ ఫాస్ట్గా రావడం కోసమే. వాయిస్ కాల్ మటుకు ఇంతకుముందు 3G లేదా 2Gలో ఎలాగొచ్చేదో 4G LTEలో కూడా అలాగే వస్తుంది. కానీ 4G Vivo LTEలో అలా కాదు. Vivo LTE అంటే వాయిస్ ఓవర్ LTE, అంటే ఇంతకుముందు LTEలో డేటా మాత్రమే ట్రాన్స్ఫర్ అవుతుంది, కానీ Vivo LTEలో డేటాతో పాటు వాయిస్ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అదే 4G సిగ్నల్లో ట్రాన్స్ఫర్ అవుతుంది. 4G Vivo LTE టెక్నాలజీలో ఇంటర్నెట్ ఎక్కువ స్పీడ్ రావడమే కాదు, వాయిస్ కూడా అదే స్పీడ్లో మీ పక్క వారికి ట్రాన్స్ఫర్ అవుతుంది. సో దీన్ని బట్టి వాయిస్లో బెటర్ క్వాలిటీ ఉంటుంది. ఇంకొంతమంది అనొచ్చు, మేము జియో యూజ్ చేస్తున్నాం, మాకు వాయిస్ మాత్రం నార్మల్గానే వస్తుందని. వాయిస్ బెటర్ క్వాలిటీగా రావాలంటే మీ పక్క వారికి కూడా 4G Vivo LTE సిమ్ ఉండాలి. కానీ ప్రస్తుతం జియో మాత్రమే లేటెస్ట్ టెక్నాలజీ అయిన 4G Vivo LTEని ప్రొవైడ్ చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్, జియో సిమ్ని మీ ఫోన్లో వేసుకోవచ్చా లేదా? ఆండ్రాయిడ్ ఫోన్ అయితే చాలు, జియో సిమ్ వేసుకొని వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫ్రీ సర్వీస్ని వినియోగించుకోవచ్చు. Vivo LTE సపోర్ట్ చేయని ఫోన్లలో మాత్రం మై జియో యాప్ని డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాల్స్ కోసం నెట్ ఆన్ చేసి ఉంచాలి, ఎందుకంటే జియో యాప్ నుంచి కాల్స్ వెళ్తాయి కాబట్టి. Vivo LTE సపోర్ట్ చేసే ఫోన్లలో మాత్రం నెట్ ఆన్ చేయాల్సిన అవసరం లేదు. మీ ఫోన్ Vivo LTE సపోర్ట్ చేస్తుందో లేదో అని ఒక్కసారి మీ ఫోన్ గురించి ఇంటర్నెట్లో సెర్చ్ చేసి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, మీకు Vivo LTE సపోర్ట్ చేసే ఫోన్ తక్కువ కాస్ట్కే కావాలంటే ఒక్క రిలయన్స్ లిప్ ఫోన్ మాత్రమే ఉంది. దాని కాస్ట్ 3,000 రూపాయలు. వేరే ఫోన్స్ అయితే స్టార్టింగ్ రేంజ్ 7,000 రూపాయలు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రివ్యూ ఆఫర్కి వెల్కమ్ ఆఫర్కి తేడా ఏంటి? ప్రివ్యూ ఆఫర్ అంటే సెప్టెంబర్ 5th ముందున్న ఆఫర్. వెల్కమ్ ఆఫర్ అంటే సెప్టెంబర్ 5th తర్వాత అఫీషియల్గా ఇంట్రడ్యూస్ చేసిన ఆఫర్. జియో ప్రివ్యూ ఆఫర్లో అన్ని అన్లిమిటెడ్, జియో వెల్కమ్ ఆఫర్లో కూడా అన్ని అన్లిమిటెడ్గా వాడుకోవచ్చు. కానీ ఇంటర్నెట్ స్పీడ్ మటుకు 4GB యూజ్ చేసిన తర్వాత స్పీడ్ 128 kbpsకు పడిపోతుంది. యూజర్స్ ఎక్కువ అవ్వడం వల్ల అందరికీ సమానంగా నెట్ రావాలనే ఉద్దేశంతో ఈ స్పీడ్ పెట్టారు. 128 kbpsకి యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్ బ్రహ్మాండంగా వస్తాయి. ఇప్పుడు వచ్చే సిమ్స్ అన్ని వెల్కమ్ ఆఫర్తోనే వస్తాయి. ప్రివ్యూ ఆఫర్ ఉండే సిమ్స్ ఆటోమేటిక్గా వెల్కమ్ ఆఫర్లోకి మారిపోతాయి. నెక్స్ట్ క్వశ్చన్, జియో సిమ్ పైన ఉన్న ఫేక్ న్యూస్ ఏంటి? ఈ మధ్యలో వాట్సాప్లో జియో బిల్ అని అల్చల్ చేస్తుంది. ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మీ జియో స్పీడ్ పెరుగుతుందని కొన్ని ఫేక్ న్యూస్లు వస్తున్నాయి. ఇలాంటి మెసేజ్ పెట్టడం వల్ల వాళ్ళ వెబ్సైట్కి ట్రాఫిక్ బాగా పెరుగుతుందని ఇలాంటి ఫేక్ న్యూస్ పెడుతుంటారు. వాటిని నమ్మకండి. జియో సిమ్ వేస్తే సిమ్ స్లాట్ బ్లాక్ అవుతుందని కొంతమంది ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. ఇది కూడా ఫేక్ న్యూసే. మీ సిమ్ స్లాట్లో జియో సిమ్ తీసి మీకు ఇష్టం వచ్చిన సిమ్ వేసుకోవచ్చు. మళ్ళీ కావాలంటే జియో సిమ్ కూడా వేసుకోవచ్చు.
ఇలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ ఫేక్ న్యూస్ మాత్రం నమ్మకండి. నెక్స్ట్ క్వశ్చన్, డిసెంబర్ 31 దాకా ఫ్రీయా లేకపోతే మార్చ్ 31 దాకా ఫ్రీయా? వాళ్ళ టార్గెట్ 10 కోట్ల సబ్స్క్రైబర్స్, కానీ డిసెంబర్ 31 కల్లా వాళ్ళ టార్గెట్ని రీచ్ అవ్వలేరు. దీన్ని బట్టి ఆఫర్ పొడిగించే అవకాశం ఉండొచ్చు, కానీ దీనిపైన ఇంకా ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ చేయలేదు. డిసెంబర్ 28న దీనిపైన అఫీషియల్ అనౌన్స్మెంట్ చేస్తారు. అనౌన్స్ చేసినా చేయకపోయినా పర్వాలేదు. డిసెంబర్ 31 తర్వాత నుండి ఉండే ప్లాన్ల గురించి మీకు తెలిస్తే ఖచ్చితంగా మీరు ఇప్పుడు సిమ్ కొనుక్కుంటారు. ఈ చాట్కి సంబంధించిన లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఇవే డిసెంబర్ 31 తర్వాత నుండి ఉండే అఫీషియల్ ప్లాన్స్. కొంతమందికి డౌట్, వాయిస్ కాల్కి డాటా ఏమన్నా అవుతుందా అని. డాటా అవుతుంది, ఎందుకంటే డాటా వల్లనే వాయిస్ కాల్స్ వెళ్ళేది. కానీ మీకు 100 MB 1 GB అని ఇస్తారు కదా, అందులోంచి కట్ అవ్వదు. కాల్స్ మటుకు డాటా ద్వారానే వెళ్తాయి, కానీ ఎక్స్ట్రా డబ్బులు వేయరు. ఈ విషయం బాగా గుర్తుపెట్టుకోండి. ప్రతి ఒక్క ప్లాన్లో కాల్స్ ఫ్రీ. వాయిస్ కాల్స్కి అయ్యే డాటాని మీ ప్లాన్లో ఉండే డాటాకి ఇంక్లూడ్ చేయరు. ఇంకొంతమంది అనొచ్చు, డాటా అన్లిమిటెడ్ ఇవ్వచ్చు కదా అని. అలా ఇస్తే ఒక్కరికి కూడా ఇంటర్నెట్ స్పీడ్ సరిగా రాదు. స్టిల్ ఇప్పుడున్న నెట్వర్క్లతో పోల్చుకుంటే ఈ రేట్లు 100% బెటర్. ఈ వీడియోని వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. వీలు కాకపోతే ఈ వీడియోలో ఉన్న సమాచారాన్నైనా మీ ఫ్రెండ్స్కి తెలియజేయడానికి ట్రై చేయండి. జియో సిమ్ గురించి ఇంకా ఎలాంటి డౌట్లున్నా కింద కామెంట్ చేయండి. మీకున్న డౌట్లని ఆన్సర్లతో మీ ముందుకు వస్తాం. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఇంట్రెస్టింగ్ విషయాల గురించి తెలుసుకోవాలంటే టీ టాక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి.